మనతో పాటు వాసుదేవరెడ్డి గారు ఉన్నారు. వాసుదేవరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఈ సిటీ పోలీస్ యాక్ట్ ఏదో అమల్లోకి వచ్చినట్టుందండి వరంగల్లో. ఎందుకోసం వచ్చింది ఇది? మీరెప్పుడు సభకి పర్మిషన్ అప్లై చేసిర్రు? ఇప్పుడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిటీకి పక్కన 15 కిలోమీటర్ల దూరంలో మేము ఏర్పాటు చేసుకుంటున్న సభకు 28వ తారీఖు నాడు మార్చి 28 ఆ యొక్క సభ యొక్క సంబంధించిన పరిధిలో ఉన్న కాజీపేట ఏసీపీ గారిని కలిసి సభ అనుమతి కోరుతూ మేము జిల్లా ముఖ్య నాయకులు, ఎమ్మెల్సీ గారు, మాజీ ఎమ్మెల్యేలు అందరం కలిసి జిల్లా అధ్యక్షులు అందరం కలిసి ఆనాడు ఏసీపీ గారు 28వ తారీఖు మార్చి నాడు కలిసినాం. వారు ఆనాడు మాకు రిసిప్ట్ ఇచ్చిండు. డెఫినెట్ గా సభ పర్మిషన్ ఇచ్చేస్తాం, ప్రాబ్లం ఏం లేదు, మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా వారు ఓవరాల్ గా కూడా చెప్పిన సందర్భం. అయితే ఈ మధ్యలో ఈ 28వ తారీఖు జరిగిన తర్వాత సభా ఏర్పాట్లలో ఎలకతుర్తిలో సభ ఏర్పాట్లు చేసుకుంటున్నాం కాబట్టి అక్కడ బ్రహ్మాండంగా దాదాపుగా 1200 పైగా ఎకరాలను దాదాపుగా అందులో ఒక 1000-1100 ఎకరాలు పార్కింగ్ కే ఇస్తున్నాం. ఒక 200-300 ఎకరాలు మాత్రమే గ్రౌండ్. సో అంటే ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా మా సభను మేము చేసుకోవడానికి మా యొక్క ఏర్పాట్లు మేము చేసుకుంటే ఇదేదో కావాలని ఇవాళ హఠాత్తుగా నేను మార్నింగ్ పేపర్ లో చూసాం సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటది, 30 రోజులు అమల్లో ఉంటది. ఇప్పుడు అంత అవసరమే వచ్చిందండి. ఇప్పుడు ఇదేమి గణపతి ఉత్సవాలు జరుగుతలేవు, గణపతి ఉత్సవాలు లేవు, ఇప్పుడేం హిందూ ముస్లింల పండుగలు లేవు, ఎక్కడన్నా ఇబ్బంది తలెత్తునే అనుకున్నామన్నా కూడా. సో కావాలని ఇది ఏంది రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లోనే సిటీ పోలీస్ యాక్ట్ పెట్టిననేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రభుత్వం పిరికి పంద చర్యగా భావిస్తా ఉన్నాము. ఎందుకంటే మా పార్టీ మా సభ మేము పెట్టుకుంటా అంటే మా పార్టీ పుట్టినరోజు 24 సంవత్సరాలు పూర్తయింది. 25వ సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా మా నాయకుడు కేసీఆర్ గారు రజతోత్సవ సభ నిర్వహించాలి, లక్షల మందితోటి నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. ఈ మా పార్టీకి 60 లక్షల మంది సభ్యత్వం ఉంది. డెఫినెట్ గా పెద్ద ఎత్తున తరలిస్తారని మా ఏర్పాట్లు మేము చేసుకుంటున్నాం. సో కాబట్టి ఇది ప్రభుత్వ పిరికి పంద చర్య 100%. ఇప్పటికే మమ్మల్ని ఎవరన్నా అడ్డుకోవాలనుకుంటే నిజంగా అది ఎక్కడ కూడా గవర్నమెంట్ ప్లేస్ ఒక గుంట కూడా లేదండి అక్కడ, పోనీ పర్మిషన్ ఇస్తలేదు అనుకుంటే. మేము పెట్టేది ప్యూర్లీ రైతుల జాగలో పెడుతున్నాం. రైతుల నుంచి వెళ్ళి ఎన్ఓసీలు తీసుకున్నాం. వారు మాకు స్వయంగా ఎన్ఓసీలు ఇచ్చిండ్రు. ఆ ఎన్ఓసీ పత్రాలను కూడా ఆనాడు 28వ తారీఖు నాడు మార్చి ఏసీపీ గారిని కలిసినప్పుడు కూడా మేము వారికి సబ్మిట్ చేయడం జరిగింది. మా యొక్క రూట్ మ్యాప్ ను కూడా ఎక్కడి నుంచి వెళ్ళి ఎట్లా వస్తారో అనే రూట్ మ్యాప్ ను కూడా దాంతో అటాచ్ చేసి ఇవ్వడం జరిగింది మేము. సో కాబట్టి అయినా కూడా ఇది ఇట్లా యాక్ట్ పెట్టి ఈ సభను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది ప్రభుత్వం. డెఫినెట్ గా ఇవాళ మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉన్నది. వాళ్ళు ఇవ్వకుంటే డెఫినెట్ గా మీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, కోర్టులకెళ్ళి తెచ్చుకొని. ఇప్పుడు ఇప్పటి వరకు కూడా జరిగిన సభలన్నీ కూడా అట్టే జరిగినాయి కదండి. రైతుల గురించి సభలు పెడితే మా కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అటెండ్ అయితే కూడా ఆ సభలకు కూడా పర్మిషన్ ఇచ్చిన సందర్భాలు లేవు కదా. సో కాబట్టి ఆ సభలకు ఇవ్వలేదు. ఇది ఒక ప్రజాసమేతంగా పార్టీ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటా అంటే కూడా ఇది ఎవరిని ఉద్దేశించి పెట్టే సభ కాదు. పోనీ సింహ గర్జనలో ఇంకో గర్జనను ఎవరినో ఉద్దేశించి ఒక ట్యాగ్ లైన్ పెట్టింది కూడా కాదు. రజతోత్సవ వేడుకలు మాయి. సో కాబట్టి దీన్ని కూడా అడ్డుకుంటున్నాం అంటే ఇది ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో ఆలోచిస్తా ఉన్నది. ఆనాడు ఉద్యమ సమయంలో బ్రహ్మాండమైన సభలు వరంగల్ జిల్లాలో పెట్టామండి. మహాగర్జన పెడితే December 16, 2010లో లక్షలాది మంది వచ్చినది. అది పెద్ద ఎత్తున ఒక చరిత్ర సృష్టించింది. ఆనాడు కూడా ఈ యొక్క సమైక్యవాదులు ఆ పరిపాలన ఉన్న సందర్భంలో కూడా సభలను అడ్డుకోలే. కానీ ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన నుంచి బీఆర్ఎస్ మీద కక్ష కట్టి కేసీఆర్ గారు బయటికి రావాలంటాడు. కేసీఆర్ గారు బయటికి వస్తే బయటికి రాకుండా ఏదో యాక్ట్లు పెట్టి మీటింగ్లకు రాకుండా ఈ ప్రభుత్వమే మళ్ళీ పుల్లలేస్తా ఉంటది. సో కాబట్టి ఈ ప్రభుత్వం ఎన్ని అడ్డంక చర్యలు చేపట్టినా కూడా డెఫినెట్ గా మా సభ జరుగుతుంది. ప్రజాస్వామ్యయుతంగా మేము సభను ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు ఈ సభ దగ్గర ఇప్పటికే చేసుకుంటా ఉన్నాం. లక్షలాది జనాలు తరలి వస్తారు. తప్పకుండా సభను విజయవంతం చేసుకుంటాం మేము. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.